అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. సిఆర్డీఏ ఇంజనీర్లతో కలిసి నిర్మాణంలో ఉన్న భవనాల పనుల పురోగతిని మంత్రి పరిశీలించారు. అమరావతిలో టెండర్లు పూర్తయిన పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ప్రజాప్రతినిధులు, అధికారుల కోసం 4000 ఇళ్ల ప్లాట్ మంజూరు చేసినట్లు తెలిపారు. పనులు చేసేందుకు అవసరమైన మ్యాన్ పవర్ 90% ఉందన్నారు. మెషినరీని ఈ నెలాఖరుకు పూర్తిగా వస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఏఐఎస్ల అధికారులు, సెక్రటరీలు, మంత్రులు, జడ్జీలు బంగ్లాల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. దాదాపు 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్కి టెండర్లు వేయడం జరిగింది. మెయిన్ రోడ్స్ అంటే ఉత్తర రోడ్లే కాదు, అక్కడ సివరేజ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, వాకింగ్ పాత్స్ కానీ, సైక్లింగ్ పాత్స్ కానీ అన్ని ఇంటిగ్రేటెడ్గా యాక్చువల్గా వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా లేఅవుట్స్కు సంబంధించి దాదాపు 1500 కిలోమీటర్స్ లేఅవుట్స్ టెండర్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఆ వర్క్ కూడా టేక్ ఆఫ్ అయింది. అదేవిధంగా ఏదైతే అధికారుల కోసంగా 4000 హౌసెస్ 2014-19లోనే టెండర్లు ఇచ్చి ఆ వర్క్స్ టేకప్ జరిగింది. అయితే గత ప్రభుత్వం ఆపేసింది. అయితే వాటిని మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఉన్న లీగల్ హర్డిల్స్ అన్నింటినీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓవర్కమ్ చేసి ఆ వర్క్స్ కూడా టెండర్ పిలవడం జరిగింది. ఇవన్నీ అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. ఇవాళ నేను జడ్జెస్ బంగ్లాసు, మినిస్టర్ల బంగ్లాలు, ఐఏఎస్ ఆఫీసర్ బంగ్లాలు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల అపార్ట్మెంట్లు, ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల యొక్క అపార్ట్మెంట్ ఇవన్నీ యాక్చువల్గా పరిశీలించి అధికారులతో